హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైబరామ్ వీడియోస్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఉసిరికాయ పులిహోర ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఉసిరికాయ పులిహోరకి ఉసిరికాయలను అయితే శుభ్రంగా కడిగి ఇలా తురుములాగా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పోపు దినుసులు ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. శనగ పలుకులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు పులిహోరకి మనం ఏవేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఉసిరికాయ తురుము కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని తురుము వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు. తురుము వేసుకున్న తర్వాత పసుపు వేసుకుంటున్నాను. పోపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, ఇంకా తురుము కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పులిహోరని ఉడికించిన రైస్ని ఈ పోపులోకి అయితే బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఉసిరికాయ పులిహోర రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.